నంద్యాల జిల్లా సీసీ రోడ్లు కాలువలు ఏర్పాటు చేయాలని రోడ్లపై చేపలు పడుతూ సిపిఎం పార్టీ నాయకుల వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీగా ఏర్పడి 20 సంవత్సరాలు గడిచిన అనేక వార్డులలో సీసీ రోడ్లు కాలువలు లేక కాలనీలోని రోడ్లన్నీ చిన్నపాటి చెరువులుగా తయారయ్యాయని ఆరోపించారు. శివారు ప్రాంతాల పేద ప్రజలు నివసిస్తున్న కాలనీల పట్ల మున్సిపల్ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడంలో సీతకర్ను వివరించడం చాలా దారుణమని అన్నారు. ఏర్పాటు చేయాలి సీసీ రోడ్డును వెంటనే ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారుల లక్ష్య వైఖరి నశించాలి. రోడ్లు వేయకుండా ప్రజలు వేధించిన మున్సిపల్ అధికారుల లక్ష్య వైఖరి ఏర్పాటు చేయాలి. సీసీ రోడ్లను కాలువలను వెంటనే ఏర్పాటు చేయాలి. సీసీ రోడ్ల కాలువలను వెంటనే సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం ఏర్పాటు చేయాలి. శ్రీరామ్ నగర్ కాలువలు వెంటనే ఏర్పాటు చేయాలి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి స్థానిక సమస్యలైనటువంటి సీసీ రోడ్లు కాలువలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రోడ్లు కూడా చిన్నపాటి చెరువులుగా తయారయ్యాయి. వాటిలో చేపలు బట్టి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి డోన్ పట్టణంలో మున్సిపల్ అధికారులు మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో అందరితో కూడా ముక్కుపిండి వేల రూపాయలు, వందల రూపాయలు ఇంటి పన్ను, నీటి పన్నుల పేరుతో వసూలు చేసుకుంటూ ఉన్నారు. కానీ కనీస సౌకర్యాలు అనేటువంటి సీసీ రోడ్లు, కాలువలు అయితేనే అనేటువంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. 2025 దాదాపుగా 20 సంవత్సరాలుగా డోన్ పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడినా కూడా ఇప్పటికి కూడా రోడ్లు లేని కాలనీలు ఇంకా ఉన్నాయంటే ఈ డోన్ పట్టణంలో ఉన్నటువంటి రాజకీయ ప్రజాప్రతినిధులు ఏ విధమైనటువంటి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నారో ఉదాహరణగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా కూడా మున్సిపల్ అధికారులు